సాధారణంగా ఇచ్చేవారు కావాలి అనే మాట ఎక్కడైనా ఎప్పుడైనా ఆర్థిక సహకారానికి సంబంధించి ఆయా సంఘాలలో మినిస్ట్రీస్లో బాగా వినబడే మాట, ప్రభు కృపలో మనకు బాగా తక్కువగా వినబడే మాట. అస్సలు వినబడదు అనడం లేదు, విశ్వాసుల సమర్పణ లేకుండా ఈ పరిచయం జరగటం లేదు. ఇన్ఫ్యాక్ట్ విశ్వాసుల కానుకలు తప్ప ఇంకొక వేరొక సోర్స్ ఏమీ లేని సేవ ఇది. దేవునికి స్తోత్రం. 100% సంఘము యొక్క సమర్పణతోనే సాగుతున్న పరిచర్య. ఇతరత్ర ఆదాయ మార్గాలు, వెలుపటి నుంచి సహాయాలు, సపోర్ట్లు, రిపోర్ట్లు, గొడవలు, గోత్రాలు లేని మినిస్ట్రీ ఇది. దేవుడి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేస్తే ఇచ్చేవారు కావాలి అనే పిలుపులో సాధారణంగా కానుకలు, చందాలు, విరాళాలు, సపోర్ట్లు, స్పాన్సర్షిప్లు, కంట్రిబ్యూషన్స్ ఇలాంటి మాటలన్నీ ఉంటాయి. నా లిస్టులో అది చివరిది. దానికి ముందు ఇంకో 3 ఉన్నాయి. మీరు వాటిని ఇచ్చేవాళ్ళు అయితే లాస్ట్లో అది ఇవ్వండి, అయితే అది మానిపడేయండి. మొహమాటం లేదు. దేవుని స్తోత్రం. జనరల్గా మనము దేవునికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఇస్తే మన హృదయాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, తొలి ప్రాధాన్యతని ఇవ్వాలి, మహిమనంతా ఇవ్వాలి. ఈ లిస్ట్ అంతా జనరల్గా మనం ఎరిగినది. ఇచ్చేవారు కావాలి అనండి మీరు. అందులో ఒకటి మరియమ్మ ఏం చేసింది చూడండి. దయాప్రాప్తురాల నీకు శుభం. ఏమిటో శుభవార్త అని ఆలోచించుకుంటూ ఉండగా, నువ్వు గర్భము ధరించి కుమారుని కనాలి. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టుగానే మిమ్మల్ని అడుగుతున్నాను, జవాబు చెప్పండి నాకు నోరు తెరిచి. పరిశుద్ధ స్థితిలో ఉన్న ఏ కన్యకకైనా అడ్డగోలుగా బతికే పాపిష్టాలు కూడా మనకొద్దు. నా జీవితం నా ఇష్టం అంటూ బరితెగించి రోడ్డెక్కేసిన గొడవ మనకు కాదు. పరిశుద్ధ స్థితిని కాపాడుకుంటున్న దైవ భక్తులకు ఎవరికైనా ప్రధానమైపోయి వివాహము కాకమునిపే గర్భవతిగా ఉండాలనే దేవుని సంకల్పం బయలుపరచబడితే అది అంగీకారంగాను, ఇష్టంగాను, సమ్మతంగాను ఉంటుందా? అసలు ఎక్కడైనా జరిగే ముచ్చటేనాది. ఎవరైనా సర్లే మరి దేవుని చిత్తం అని అంత ఈజీ ముచ్చట కాదు కదా. ఒకే ఒక్క ప్రశ్న, ఇది సాధ్యమా అంతే. ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగనదాను కదా. ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగింది అంటే కాస్త తెలివైన, అవగాహన కలిగిన, వయసు వచ్చిన, స్పృహలో ఉన్న మనిషి అనే కదా. ఏం అమాయకురాలు కాదు, పిచ్చిపిల్ల కాదు కదా. సాధ్యాసాధ్యాల పట్ల, సమాజం పట్ల, వైఖరి పట్ల అంతో ఇంత అవగాహన ఉన్న వయసుకు వచ్చిన మనిషి అనే కదా అర్థం. ఇది ఎలా సాధ్యం అని అడిగితే, సాధ్యాసాధ్యాల సంగతి పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు బిడ్డ. నీకు సమ్మతమేనా? నువ్వు అప్పగించుకుంటావా అని అంటే ఆ ఇచ్చిన జవాబు 38, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. అంటే నువ్వు తెచ్చిన వాక్యం ప్రకారం, నువ్వు తెచ్చిన దేవుని ఏర్పాటు చిత్తం ప్రకారం నేను గర్భవతిని అవుదునుగా. ఏమి గుండె దమ్ము ఉండాలి, ఏమి సమర్పణ ఉండాలి సార్ ఆ మాట చెప్పాలంటే. ఒకవేళ అంటే గింటే ఏమనాలి? పెద్ద పనిష్మెంట్ వేసిన భరిస్తానయ్యా, ఇది నా వల్ల కాదు. ఒకవేళ నీ చిత్తమైతే వివాహం చేసుకోకుండా సమర్పణలో ఉండి నీ సేవ చేయమన్నా రెడీ. కానీ ఈయన నేను బల్లేను, మా ఊరు అసలు మంచోళ్ళు కదా నాయన. ఇవన్నీ సమంజసంగా ఉన్న కారణాలా కాదా? పనికి మళ్ళీ కుంటి సాకులు చెప్పుకనే మాట కాదు కదా. వెరీ రీజనబుల్ అండ్ యాక్సెప్టబుల్ సిచ్యుయేషన్స్ అవన్నీ కూడా. కనుక దేవుని దివ్య వాక్యమును గురించి మీరు ఆలోచన చేయగలిగితే, ప్రభు మనకు నేర్పించే ఒక మంచి మాట, నా మనస్సులో దేవుడు ఉన్నాడు, నా హృదయంలో తీర్మానం ఉన్నది, కానీ ఇప్పుడు ఏం కావాలి? కఠినమైన భాష, నీ శరీరం కూడా దేవుని చిత్తానికి అప్పగించాలి.
నా తలంపంత నీవే యేసయ్యా. పెద్ద తిప్పలే ఉంటుంది. ఉదయమే నీ ఆలయం క్రీస్తు. పెద్ద అలిసిపోయేది ఏముంది? హృదయాన్ని దేవునికి ఇవ్వడములో, మనస్సును దేవునికి ఇవ్వడములో, తలంపుల్లో దేవుని పెట్టుకోవడంలో అలిసిపోయేది ఏముంది నాన్న? కానీ నీ దేహమును, నీ శరీరమును కూడా దేవుని చిత్తానికి, దేవుని సేవకి, దేవుని రాజ్య ప్రయోజనానికి పరంగా పెట్టేయటం, అప్పగించేయటం, ఒక బలిపిట్ట మీద పెట్టాడు. అంత ఈజీయా? ప్రపంచములు నిర్మించిన దేవుని వాక్యము శరీరమును దాల్చునకై తన గర్భంలో ప్రవేశపెడితే, దేవుని పరిశుద్ధాత్మ కార్యం చేస్తే, లోపల రోజు రోజుకి గర్భంలో దేవుని వాక్యం ఎదుగుతూ ఉంటే, ఆ వాక్యం శరీరమును దాల్చి శిశువుగా మారుతూ ఉంటే, ఎవడండి భూమి మీద భరిస్తాడు? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? మీరు చరిత్ర చూస్తే అమ్మ నాన్నే కెంటిసారు ఇంట్లోంచి. మా వాళ్ళగా ఈ దరిద్రాన్ని భరించడం. మాట్లాడితే ప్రార్థన అంటావు, పరిశుద్ధం అంటావు, దేవుని శక్తి అంటావు, దేవుని చిత్తం అంటావు, కానీ బయట ఏం పరుగు పోతుంది. మా వల్ల కాదు. నా గర్భంలో ఉన్న దేవుని వాక్యం అమ్మ, దీనికి ఎవడో కారణం కాదు, దేవుని పరిశుద్ధాత్మ కార్యం ఇదంటే ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద? నిందలకు, అవమానాలకు, శ్రమలకు వెరవక సంతోషాలను, అందమైన వివాహ జీవితపు ఆనంద కళలను పనంగా పెట్టి సజీవ యాగముగా శరీరమును దేవుని సేవ కొరకే, దేవుని రాజ్య కొరకే సమర్పించేసింది. నేను సరదాగా అబ్బప్పుడు అంటున్నాను, మరియా యోసేపులు మాకు హ్యాపీ అనే పదం లేకపోయినా పర్లేదు అనుకోబట్టి మనందరికి హ్యాపీ క్రిస్మస్ వచ్చింది. హ్యాపీ క్రిస్మస్ అని గోలమ్మండి పోను. రోడ్డు మీద పడిన తలర చేస్తున్నావు కదా, నీకు ఎట్టొచ్చింది హ్యాపీ? ఫెర్రీ మర్రీగా కేకలేసేంత మెర్రీ ఆడకెళ్ళి వచ్చిందిరా నీకు? మా జీవితంలోనే హ్యాపీనెస్ లేకపోయినా పర్లేదని నిందలకి, అవమానాలకి, శ్రమలకు సజీవ యాగంగా తమ శరీరాన్ని బలిపీఠ మీద సమర్పించిన ఇద్దరు త్యాగతుల ఫలితమే కదా ఇదంతా కూడా. అందరిలాగా మాకు అన్ని సంతోషంగా జరగాలనుకుంటే ఇది జరగదు. అందరి సంతోషం కోసం మేమేమైనా పర్లేదు అనుకోబట్టి కదా. ఊర్లో ఎవడ కాదు, అమ్మ నాన్న కూడా ఒప్పుకోకుండా రోడ్డు మీద గెంటేసినా పర్లేదు అనుకోబట్టి కదా. అందరి సంతోషం కొరకు ఇద్దరు త్యాగదనుల యొక్క సమర్పణ మనకు కనబడటం లేదా? మన సందేశం ఒక టైటిల్ ఏంటి చెప్పండి? తన్నుల కొద్ది మత్తుపరుపు చేస్తుంది భక్తులకి చెప్పండి. ఇచ్చేవారు ఏమిచ్చేవారు కావాలి? తమ శరీరమును కూడా. నాతో కలిసి పాడండి. సజీవయాగముగా మా శరీరము సజీవయాగముగా మా శరీరము సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతును. స్తుతి హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింపా. హల్లెలూయా. సిలువను మోసుకొని యేసును వెంబడించిన భాగ్యమా భారమా? ఎవరో కొత్త వాళ్ళు దొరబడ్డారు, సెల్ ఫోన్ ఆపే సంగతి తెలియని వాళ్ళు. బరాక్ అపోస్తలుల సంఘంలో మహాపరాధంగా భావించే ఘోర పాపమది. దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ఫోన్లను స్విచ్ ఆఫ్లో పెట్టడం, సైలెంట్లో పెట్టడమే చేసేయాలి. మీరు మధ్యలో ఫోన్ మోగిందనుకో అందరూ మిమ్మల్ని ఒక వింత మనిషిగా,
ఈడెవడు రీడన్నట్టు చూస్తారు. మీరే సిగ్గుపడి బాబోయ్ జీవితం ఇలాగైపోయిందని నేను అంత ఘోరంగా చూస్తారు. ఇందులో డౌట్ ఏం లేదు. నేను కూడా ఆ సూపుల్ని ఎంకరేజ్ చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోసేపు మరియమ్మ గారిని చేర్చుకున్నాడా లేదా చెప్పాలి మీరు. మంచి ఘనంగా బేభత్సంగా బంధుమిత్రులు అందరూ వచ్చిన మంచి సంతోషంగా వివాహం జరిగిందా? అందరు గిఫ్ట్లు ఇచ్చారా? గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పారా? మంచి ఫోటో ఒకటి ఉందా? తీపి జ్ఞాపకం ఒకటి ఉందా? పరిశుద్ధులు అందరూ వచ్చి హస్తనిక్షేపం చేసి ఆశీర్దించారా? ఏం చేయాలండి బాబు, పరుగులిన కుటుంబం కదా, యోధా గోత్రంలో మంచి ఖ్యాతిన్న ఫ్యామిలీ కాదా? ఏం జరిగింది? ఆమె దేవుని పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అని తెలిసి ఈదిలోకి లాగి రోడ్డు మీద లాగి తగు పెట్టి పరువు తీసి ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్లని. ఎందుకులే, ఏం జరిగిందో మనకు తెలియదు, దేవుని చూసుకుంటాడు, దేవుని చిత్తం. నేను ఏదైనా సిటీకి పోయి ఏదైనా పని చేసుకుందాం ఎందుకులే సైలెంట్. కానీ ఎంత సంస్కారవంతుడు, మంచోడు. నా వైపు నుంచి ఆడబిడ్డకి చిన్న కూడా కష్టం కలగకూడదని సైలెంట్గా తను తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గబ్రియలు వచ్చి, నాన్న నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె గర్భంలో ఉంది దేవుని వాక్యం, అది దేవుని పరిశుద్ధాత్మ కార్యం, దేవుని రాజ్య ప్రయోజన సంబంధమైన కార్యం. నేను టెన్షన్ పెట్టుకోబాకు. స్ట్రైట్గా ఆమెను చేర్చుకున్నట్టుకు ఏం భయపడద్దు వెంటనే. అవునా, యోసేపు అమ్మ నాన్న ఒప్పుకున్నారా? దావీదు గోత్రికులు ఒప్పుకున్నారా? యోధన పట్టణస్తులు ఒప్పుకున్నారా? ఎవడు ఒప్పుకోలేదు. ఏయ్, నీకు సిగ్గు రోషం లేకపోతే మా కొందరు యూదులు ఉన్నాం మేము, సమాజంలో అవమానకరమైన దాన్ని ఎలా భరిస్తామేమో కుదరదు అని ఎంత వ్యతిరేకిస్తే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆస్తులు లేని వాడైపోయాడు. సత్రంలో పశువులు పాకులు తలదాచుకునే దిక్కుమల స్థితికి వచ్చాడు. అయినా మరియను చేర్చుకున్నాడు. చేర్చుకోవటం వల్ల ఈ బాధను పడ్డాడు. నేను అంటున్నాను ఇచ్చేవారు ఒకటి, తమ దేహమును శరీరమును ఇచ్చేవారు. నా రెండో పాయింట్ ఏంటంటే, తమ దేహమును శరీరమును దేవుని రాజ్యమునికి ఇచ్చేవారికి సహకారం ఇచ్చేవాళ్ళు కావాలి. అనండి. ఇప్పుడు ఆ నొప్పి, ఆ బాధ, ఆ శ్రమ, ఆ మోత అంతా ఎవరిది? మరియమ్మది. కనుక తోడు కావాలిగా. జనాభా లెక్కలు రాయటాకైతేనే, శిశువును కాపాడటాకైతేనే, ఈ భయంకరమైన వేదనాకరమైన గడియలో ఆ గండం గడిచి తెల్లవటాకైతేనే ఒక తోడు కావాలిగా. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని దర్శనం ప్రకారము నిర్ణయించబడ్డ వారు ఉన్నారు. దేవుని వాక్యమును గర్భమును ధరించిన వారు ఉన్నారు. దేవుని ఆత్మ చేత కమ్ము కొనబడిన అభిషక్తులు ఉన్నారు. దేవుని రాజ్య ప్రయోజనముల కొరకే తమ జీవితమును బలిపీఠం మీద పెట్టి భారమును మోస్తూ ప్రసవేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిశుద్ధులకి, అలాంటి దర్శనం గల వారికి, అలాంటి సేవకులకి సహకారంగా నిలబడేవారు కావాలి. యోసేపు మరియలాగా వాక్యమును గర్భమును దాల్చాల్సిన పని లేదు కదా. ఆ వేదన, శ్రమ, దుఃఖం, ఆ గాయం, బాధ అంతా కూడా మరియమ్మకే కదా. కానీ ఏం చేయాలి మరి? సహకారం కావాలి. హలో, నా మాటలు అందరూ వింటున్నారా? ఏమిటి శ్మశాన నిశ్శబ్దం నశించును గాక. నోరు తెరిచి నాతో మాట్లాడు, మంచిగా జవాబు చెప్పు. నా మాటలు వింటున్నారా? కొంతమంది దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఉన్నారు. దేవుని పిలుపుకు లోబడ్డారు. దేవుని వాక్యాన్ని గర్భాన మోస్తున్నారు. తమ కడుపులో మోయబడుచున్న భారమును, వేదనను కలిగిస్తున్న దేవుని వాక్యమును ప్రపంచానికి అందించాలని, తద్వారా లోక రక్షణ కార్యము జరగాలని ప్రసవేదన పడుతున్న దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యమును మోయటం ద్వారా, దేవుని ఆత్మచేత కమ్ముకొనబట్ట ద్వారా ప్రయాస పడుతున్న దైవ సేవకులకు సహకరించే వాళ్ళు కావాలి. సేవకు తోడ్పట్టించే వాళ్ళు కావాలి. సేవకు ఉపయోగపడేవారు కావాలి. ఇదిగో ఇలా సేవకు తమ ఇల్లు ఇచ్చేవారు కావాలి. స్తోత్రం. అదే నా మూడో పాయింట్. 2వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడిదంతా? ఇంటిలోనికి వచ్చానండి. ఉందా మాట లేదా? ఎవరిల్లది? పేరు కూడా ప్రస్తావన లేదు.
ఎవరు చేర్చుకోలేదు. ఎక్కడో సత్రాల్లో చోట్లేదు, పశువుల పాకలో ఉండలేరు, ఇంటి పేరు ఎవడు కంపలోకి రానివ్వలేదు, అమ్మ నాన్న ఇంట్లో చేర్చుకోలేదు, కన్న తల్లిదండ్రులే తోసేస్తే కూడా కదండి, యోసేపు తరపు మరియమ్మ తరపు ఏ తల్లిదండ్రులు చేర్చుకోలే, ఏ ఇంటి పెద్దవాడు చేర్చుకోలే, ఊర్లో ఎవడో చేర్చుకోవాలా, కన్నవారు కానీ ఉన్న ఊరు వారు అందరూ వెలవేస్తే ఎవరో ఒక ఆయన పెద్ద హృదయం చేసుకుని పోన్లే మా ఇంట్లో ఉండండి. ఆ ఇంటి మీదకి నక్షత్రం వచ్చేసింది, ఆ ఇంట్లోనికి జ్ఞానులు వచ్చేసారు, బంగారం సాంబ్రాణి బోలం అక్కడికి వచ్చేసింది, ఒక మహిమ కలిగిన పరలోక ఆరాధన ఆ ఇంట్లో జరుగుతుంది, దైవ కళ ఆ ఇంట్లో ఉట్టి పడుతోంది, దైవ మహిమ ఇంటిలో అలరారుతోంది. ఇంతటి సౌభాగ్యానికి కారణం తమ ఇంటిని వాళ్ళు దేవుని సేవకిచ్చారు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఆదిమ సంఘములో సేవ జరిగిన తోడు చూస్తే అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉండేవా? లేవు. ఆదిమ సంఘంలో మందిరాలు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న సమాజ మందిరాలన్నీ యూదుల చేతులు ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కడ రానిచ్చారు వీళ్ళని? ఎవరింటో ప్రార్థన చేసుకుంటే కొట్టేస్తున్నారు కదా, వచ్చి పట్టుకొని జైల్లో పెట్టేస్తున్నారు, నానా బాధలు పెడుతున్నారు. ఇటు యోహాను తల్లి అని మరి ఇంటికి వెళ్తే అక్కడ అనేకులు ప్రార్థన చేస్తున్నారు, కొత్తగా రక్షణ కూర్చొని లూది ఇంటికి వెళ్తే అక్కడ అనేకులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, అటు అకుల ప్రిస్కిల్ ఇంటికి వెళ్తే వారి ఇంట్లో అక్కడ సంఘం తయారైపోయింది. ఆదిమ సంఘాన్ని మీరు చూస్తే ఆదిమ సంఘములోని దేవుని బిడ్డలు తమ ఇంటిని దేవుని సేవ కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు, దేవుని రాజ్యం కొరకు ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారు.